హాయ్ అండి. దిస్ ఈజ్ అను ఆయుర్వేద్ అండ్ ఫ్యామిలీ కోచ్. లాస్ట్ ఒక వీడియోలో నేను బాడీ గార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అడిగున్నారు. సొరకాయ తింటే జలుబు చేస్తుంది కదా అని ఒకళ్ళు కామెంట్ పెట్టున్నారు. డైరెక్ట్గా నాకు డిఎమ్స్ కూడా చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే డయాబెటిక్ కూడా ఇంక్రీజ్ అవుతుందా అని అడిగారు. అంటే మాకు తెలీదు ఇంక్రీజ్ ఏమన్నా అవుతుందా ఇది తీసుకోవడం వల్ల అని చెప్పి అడుగున్నారు. సో ఇలా గ్రీనిష్ గా ఫ్రెష్ గా ఉన్నది అండ్ ఆర్గానిక్ అంటే ఎటువంటి మందులు లేకుండా న్యాచురల్ గా పండించుకున్నవి తీసుకుంటే మనకి ఎటువంటి డిసీజెస్ రావండి, హెల్దీగానే ఉంటాము. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నేను చూపించాను కదా, ఇది నాటుది అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా పండించింది. మనం ఎప్పుడైనా మార్కెట్ కి వెళ్ళినప్పుడు కొనాలి అంటే మనం రెండు చూసుకోవాలి. ఒకటి అది మనం ఇలా ప్రెస్ చేయగానే మెత్తగా ఉందా లేదా, ఒకటి దాని కలర్ అనేది గ్రీనిష్ గా ఉందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. గ్రీనిష్ గా లేకుండా ఎల్లోయిష్ గా కొంచెం అటు ఇటుగా పేలెల్లోగా కనిపించింది అంటే దాన్ని ఎప్పుడు తీసుకోవద్దు. ఇలా ఉండాలి ఫ్రెష్ గా ఫ్రూట్ అనేది. అంటే ఫ్రూట్ గా ఎడిటర్ గారు కట్ చేయండి, ఇది వెజిటేబుల్ అంటే. అయితే ఇటువంటి వాటితోటి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఇది మనకి నేచర్ లో దొరికే చీఫ్ అండ్ బెస్ట్ వెజిటేబుల్ ఏది అంటే, సో నేను చెప్పేది అయితే బాటిల్ గార్డ్ అంటే సొరకాయ, ఆనకాయ, అనపకాయ అని కూడా అంటారు దీన్ని. అయితే జలుబు చేస్తుందా అని చెప్పి ఒకళ్ళు అడిగారు. దీంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ దీంట్లో మనకి లో క్యాలరీస్ ఉండడం వల్ల మనకి ఎటువంటి జలుబులు దగ్గులు ఏమి చేయవు. కాకపోతే మనము ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు దీంట్లో మనం జాగ్రీ యాడ్ చేసి స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం, లేదు అంటే జాగ్రీ తోటి మనం కర్రీలా వండుకోవడం, ఇలా చేస్తే మాత్రం అప్పుడు మనకి కోల్డ్ అవుతుంది. డైరెక్ట్ వెజిటేబుల్ తింటే ఏమీ రాదు. అండ్ ఇంకొకటి, డయాబెటిక్ ఏమన్నా వస్తుందా అంటే డయాబెటిక్ అసలుకే రాదు ఇది బాటిల్ గార్డ్ తీసుకోవడం వల్ల. ఎందుకు అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ అండ్ జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఇవన్నీ ఉండడం వల్ల, లో క్యాలరీస్ ఉండడం వల్ల మనకి బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించేస్తుంది. బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ని ఎందుకు తగ్గించేస్తుంది అంటే లో క్యాలరీస్ అని చెప్పాను. లో క్యాలరీస్ అంటే కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో మన బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ సో ఈ సొరకాయకి ఉన్నింది, ఈ బాటిల్ గార్డ్ కి. సో ఇంకా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది రెగ్యులర్ గా 100 to 200 grams పర్ డే తీసుకున్నట్లయితే లైక్ దట్ అది జ్యూస్ లా కానివ్వండి, లేదు అంటే ఒక పీసెస్ లాగా కట్ చేసుకొని చక్కగా స్నాక్ లాగా పీస్ టు పీస్ మనం తీసుకున్నా కూడా మనకి షుగర్ అనేది కంట్రోల్ వచ్చే ఛాన్స్ కొంతవరకు ఉన్నింది. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అండ్ స్లీప్లెస్ ప్రాబ్లం అండ్ దాంతో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్స్, పైల్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రెగ్యులర్లీ 100 to 200 grams ఖచ్చితంగా తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకు క్యూర్ అవుతాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ లో అంటే వేసవి కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి చాలా చాలా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎటువంటి మెడిసిన్స్ లేకుండా, ఎటువంటి డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా న్యాచురల్ గా తగ్గించుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మన కిచెనే మనకి మెడికల్ షాప్. మన వంటగదిలో ఉండే వాటితోటే మన ఆరోగ్యాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. అదే మనకి ఒక మందుల షాపు అని గుర్తు పెట్టుకోండి. అలా కాకుండా కిచెన్ లో ఉన్నవన్నీ ఎండబెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జెస్ లో పెట్టుకొని రెండు నెలలు వాడుకోవడం, ఎండిపోయిన తర్వాత డస్ట్బిన్స్ లో వేయడం, అలా కాకుండా చక్కగా రెగ్యులర్లీ వెజిటేబుల్స్ తెచ్చుకోండి. అంటే కూరగాయలు కొనుక్కోండి ఫ్రెష్వి. రెగ్యులర్లీ అన్ని వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్, అన్ని ఫ్రూట్స్ తినండి, హెల్దీగా ఉండండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.